వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, క్రాష్ కోర్స్కి సంబంధించి ఈ పర్టికులర్ సెషన్లో ఇంకొన్ని మోడల్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్, కోఆర్డినేట్ జియోమెట్రీలో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇది EAMCET 2000లో వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని అంటే, సీ ఫ్రెండ్స్, అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో మనం చదువుదాం. ద కోఆర్డినేట్ యాక్సెస్ ఆర్ రొటేటెడ్ అబౌట్ ద ఆరిజిన్ O in the counter clockwise direction, అంటే యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ through an angle 60 degrees. Okay, if P and Q are the intercepts made on the new axis by a straight line whose equation refer to the original axis is x plus y equals to 1, then 1 by p square plus 1 by q square అంటున్నాడు. ఫస్ట్ ఈ క్వశ్చన్కి సంబంధించి ఒక డయాగ్రామ్ గీద్దాం. ఏమన్నాడు? ద కోఆర్డినేట్ యాక్సెస్ ఆర్ రొటేటెడ్ అబౌట్ ద ఆరిజిన్. ఒక కోఆర్డినేట్ యాక్సెస్ ఉంది, అవునా? దిస్ ఈస్ ద కోఆర్డినేట్ యాక్సెస్. కాన్సెప్ట్ని జాగ్రత్తగా వినండి, దీనిలో ఒక షార్ట్ కట్ ఉంది, చివరిలో చెప్తాను. సో దిస్ ఈస్ ద కోఆర్డినేట్ యాక్సెస్. ఈ కోఆర్డినేట్ యాక్సెస్ని రొటేట్ చేస్తున్నాడు. ఎట్లా? అబౌట్ ద ఆరిజిన్. అబౌట్ ద ఆరిజిన్ దీన్ని ఇలా తిప్పుతున్నాడు. ఎంత యాంగిల్ తిప్పాడట? యాంగిల్ 60 degrees రొటేట్ చేశాడు. ఎట్లా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అని దాని అర్థం. ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. ఇటు తిప్పుతున్నాడు, ఆరిజిన్ దగ్గర పెట్టుకుని ఇలా తిప్పుతున్నాడు కదా. అంటే సపోజ్ ఇది 60 degrees యాంగిల్, ఇంతే కదా, ఇలా వచ్చింది అనుకుందాం, రైట్? సపోజ్ దిస్ ఇస్ ద, అంటే ఈ కోఆర్డినేట్ యాక్సెస్ ఇట్లా వచ్చింది అనుకుందాం. ఇది స్మాల్ ఎక్స్ స్మాల్ వై కదా, ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అనుకుందాం. అర్థమైందా? దిస్ ఇస్ ద ఆరిజిన్, రైట్? ఇఫ్ P and Q ఆర్ ద ఇంటర్సెప్ట్స్ మేడ్ ఆన్ ద న్యూ యాక్సిస్. ఈ న్యూ యాక్సిస్ మీద రెండు ఇంటర్సెప్ట్స్ తగిలాయండి. ఇంటర్సెప్ట్ అంటే ఆ పర్టికులర్ కట్ చేసిన పాయింట్. ఇంటర్సెప్ట్స్ మేడ్ ఆన్ ద న్యూ యాక్సిస్ బై ఏ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ పాస్ అవుతుంది. సపోజ్ ఇలా పాస్ అయింది అనుకుందాం. ఇది న్యూ యాక్సిస్ మీద కొన్ని ఇంటర్సెప్ట్స్ చేస్తుంది. సపోజ్ P, సపోజ్ Q, ఇలా అనుకుందాం, ఓకేనా? చేస్తున్నప్పుడు మేడ్ ఆన్ ద న్యూ యాక్సిస్ బై ఏ స్ట్రైట్ లైన్ హూజ్ ఈక్వేషన్, ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఎంతంట? రెఫర్డ్ టు ద ఒరిజినల్ యాక్సిస్. ఒరిజినల్ యాక్సిస్ నుంచి చూస్తుంటే, ఒరిజినల్ యాక్సిస్ విత్ రెఫరెన్స్ టు ఒరిజినల్ యాక్సిస్, ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎంత అంటే x ప్లస్ వై ఈక్వల్స్ టు 1. ఈ పర్టికులర్ న్యూ యాక్సిస్ నుంచి చూస్తే వేరే ఈక్వేషన్ మారిపోతుంది. అర్థమైందా? అలా అయితే 1 by p square plus 1 by q square వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు కదా. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ఇది అసలు జస్ట్గా ఒక కాన్సెప్ట్నే క్వశ్చన్ కింద అడిగేశాడు. సరే, బాగానే ఉంది. సో మనం ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్లో ఎప్పుడైతే రొటేషన్ జరిగిందో మనం కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటాం. ఏంటవి? x ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ తీటా మైనస్ వై సైన్ తీటా, అవునా? స్మాల్ ఎక్స్ వాల్యూ ఎంత? క్యాపిటల్ ఎక్స్ కాస్ తీటా మైనస్ వై సైన్ తీటా, అవునా? తర్వాత స్మాల్ వై ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ తీటా ప్లస్ వై కాస్ తీటా, అవునా కదా? ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకునే ఉంటారు, బికాస్ ఫస్ట్ ఇయర్లో ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకునే ఉంటారు. ఎస్ అవును. ఇప్పుడు ఇవాళ ఉంచండి. ఒకటి నాకు చెప్పండి, సపోజ్ ఇట్లా మనం కోఆర్డినేట్ యాక్సిస్ గీసినప్పుడు ఇలా ఒక స్ట్రైట్ లైన్ వెళ్ళింది అనుకోండి. దీని యొక్క వాల్యూ a,0 అనుకోండి, దీని యొక్క వాల్యూ 0,b అనుకోండి, అంతేనా? అప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి? x బై a ప్లస్ y బై b ఈక్వల్స్ టు 1 కదా, ఇంటర్సెప్ట్ ఫామ్, అవునా కదా? అలా అయితే న్యూ యాక్సిస్ని రెండు ఇంటర్సెప్ట్స్ చేస్తున్నప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే క్యాపిటల్ ఎక్స్ బై పి ప్లస్ క్యాపిటల్ వై బై క్యూ ఈక్వల్స్ టు 1 అవుతుంది కదా, విత్ రెఫరెన్స్ టు ద న్యూ యాక్సిస్. విత్ రెఫరెన్స్ టు ఒరిజినల్ యాక్సిస్ ఈక్వేషన్ ఇది, ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఇది. విత్ రెఫరెన్స్ టు న్యూ యాక్సిస్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇదే అవుతుంది కదా, అవునా కదా? ఇప్పుడు మనం ఈ పర్టికులర్ పీక్యూ వాల్యూస్ని కనుక్కోవాలి. సరే, వీటిని యూజ్ చేసి మనం కనుక్కుందాం. ఓకే, సరే, బాగానే ఉంది. సో తీటా ప్లేస్లో 60 ఉంది కదా నాన్న. సో తీటా ప్లేస్లో మనం 60 degrees అనేటటువంటి యాంగిల్ మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. స్మాల్ ఎక్స్ స్మాల్ వైలు మనకు ఎలా వస్తాయి అంటే, సో స్మాల్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ 60 ఎంత? కాస్ 60 ఈజ్ నథింగ్ బట్ 1/2 కదా, క్యాపిటల్ ఎక్స్ బై 2 మైనస్ వై సైన్ 60. సైన్ 60 అంటే √3/2, అంటే √3y/2, √3y/2. ఇన్ ద సెన్స్ సింపుల్గా ఒక 2 మాత్రమే, డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం రాయొచ్చు ఇక్కడ? క్యాపిటల్ ఎక్స్ మైనస్ √3y డివైడెడ్ బై 2. మరి వై ఎంత నాన్న? వై బికమ్స్, వై ఫార్ములా ఏంటి? ఇది గుర్తుపెట్టేసుకోవాలి, ఫార్ములా ఇంకా మీరు మర్చిపోకూడదు.
ఎక్స్ సైన్ తీటా ప్లస్ వై కాస్ తీటా అంటున్నాడు. సైన్ తీటా అంటే సైన్ 60 ఈజ్ √3/2. సో √3 ఓకేనా ప్లస్ వై కాస్ తీటా ఎక్స్ పెట్టాలి కదా, √3x ప్లస్ వై కాస్ 60 ఈజ్ నథింగ్ బట్ 1/2. సో రెండింటికి 2 కామన్గా ఉంటుంది, రైట్. ఇప్పుడు XY వాల్యూస్ మనకు వచ్చేసాయి. సరే, ఇప్పుడు చూడండి తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే మనకి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు x + y = 1 అని. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్లో మనం వచ్చినటువంటి XY వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఈ స్ట్రైట్ లైన్లో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏమొస్తుంది అంటే x - √3y/2 రైట్ ప్లస్ √3x + y / 2 = 1 కదా. ఈ పర్టికులర్ x అండ్ వైలో ఈ రెండింటిని నేను సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది వచ్చింది. సో డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. x - √3y రైట్ ప్లస్ √3x + y / 2 = 1. ఆ 2 అటు వెళ్ళిపోతే =2 వస్తుంది. ఎస్ ఓ నో? కాబట్టి ఇక్కడ xకి √3xకి x కామన్ తీస్తే నాకేమొస్తుందన్న 1 + √3 × x తర్వాత ప్లస్ 1 - √3 × y ఎస్ ఓ నో = 2. నేను ఈ ఫార్మాట్లో రప్పించాలి, అవునా కదా? అప్పుడే కదా నాకు పీక్యూలు ఎంతో తెలుస్తాయి. చూడండి, ఈ 2ని తీసుకొచ్చేసాను అనుకోండి, నాకేమొస్తుంది? కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 1 + √3 × x/2 రైట్ ప్లస్ 1 - √3 × y/2 = 1. అవునా? 1 + √3ని 2 కింద తీసుకొస్తాను, అప్పుడు కేవలం x మాత్రం మిగులుతుంది. 2 / 1 + √3 అవునా ప్లస్ y / 2 / 1 - √3 అవుతుంది. ఎస్ ఆర్ నో =1. ఇప్పుడు దీంతో కంపేర్ చేశాను అనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ విత్ రెస్పెక్ట్ టు ద న్యూ యాక్సిస్. ఎస్ ఆర్ నో? కాబట్టి p వాల్యూ ఎంత? దిస్ ఈజ్ p వాల్యూ అండ్ దిస్ ఈజ్ q వాల్యూ. అవునా కదా? వాడు నన్ను ఏమడుగుతున్నాడు? 1/p² + 1/q² వాల్యూ అడుగుతున్నాడు. అంటే సో 1 ఈ పర్టికులర్ స్క్వేర్ అంటే 1 / 2/1 + √3 హోల్ స్క్వేర్ అవునా ప్లస్ 1 / 2/1 - √3 హోల్ స్క్వేర్. ఎస్ నో? సో 1 + √3 హోల్ స్క్వేర్ పైకి వెళ్ళిపోతుంది. సో 1 + √3 హోల్ స్క్వేర్ పైకి వస్తుంది. 2² అంటే 4 కదా, ఆ 4 అనేది కిందే ఉంటుంది. 2² వాల్యూ 4 కాబట్టి ఇక్కడే ఉంటుంది. ఇది కూడా అంతే, 1 - √3² పైకి వెళ్ళిపోతుంది. 2² వాల్యూ మళ్ళీ 4. సో డినామినేటర్స్ 4 కదా, రెండింటిని మనం ఏం చేయొచ్చు? ఈ రెండింటిని మనం డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. సో 1 + √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - √3 హోల్ స్క్వేర్ / 4. సో 1 + √3 హోల్ స్క్వేర్ అంటే 1 + 2√3 + 3 ప్లస్ 1 - 2√3 + 3 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ని హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేశాను. అప్పుడు 2√3 - 2√3 క్యాన్సిల్ అయిపోతాయి. 1 + 1 ఈజ్ నథింగ్ బట్ 2, 3 + 3 ఈజ్ నథింగ్ బట్ 6, 6 + 2 ఈజ్ నథింగ్ బట్ 8, 8/4 ఎంత? 8/4 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 2. అంటే 1/p² + 1/q² వాల్యూ ఎంత? ఆన్సర్ ఈజ్ 2, ఆప్షన్ ఏ. అర్థమైందా? సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్నే మనల్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్నే మనల్ని ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడనమాట. వెరీ లాజికల్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ని బట్టి ముందు మనం గ్రాఫికల్ అనాలిసిస్ చేసి ఈ గ్రాఫ్ని బట్టి ఏ విధంగా అప్రోచ్ అయితే మనకి వాల్యూ వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి, రైట్. ఇటువంటి మోడల్స్ని మీరు థరోగా ప్రాక్టీస్ చేయాలి. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఒక షార్ట్ కట్ చెప్తాను కదా, ప్లీజ్ నోట్ ఆల్ దీస్ థింగ్స్. నౌ ఐ విల్ టెల్ యూ ఏ స్మాల్ షార్ట్ కట్. సరే చూడండి, సేమ్ క్వశ్చన్ కాకపోతే యాంగిల్ తీటా ఉంది, రైట్. సో ఈ యాంగిల్ ఎంత ఇచ్చినా సరే ఈ కాన్సెప్ట్ మీదే ఇచ్చాడు అనుకోండి. కాకపోతే ఇది ఈ పర్టికులర్ ఈక్వేషన్ని ax + by + c = 0 అనే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, రైట్. ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 1/p² + 1/q² వాల్యూ ఎంత అంటే దిస్ పర్టికులర్ ఈక్వేషన్ బికమ్స్, ఇదే షార్ట్ కట్, 1/a² + 1/b². దట్స్ ఆల్. ఇది చేస్తే సరిపోతుంది. అంటే 1/x యొక్క కోషెంట్కి స్క్వేర్ ప్లస్ 1/y యొక్క కోషెంట్ స్క్వేర్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్కి యొక్క కోషెంట్ 1 కదా, కాబట్టి 1/1² ప్లస్ y కోషెంట్ కూడా మళ్ళీ 1. 1/1² = 1. 1/1 + 1/1 ఎంత? ఎంత నాన్న? దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 + 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 2. ఆన్సర్ ఈస్ 2 ఓన్లీ, రైట్.
సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి ఈ కన్వెన్షనల్ ప్రాసెస్ మొత్తం చేయకుండా ఈ ఒక్క షార్ట్ కట్ మీరు గుర్తుపెట్టుకోండి చాలు. అర్థమైందా? సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఈ పర్టికులర్ మోడల్ని మళ్ళీ ఎప్పుడైనా ఫ్రేమ్ చేయొచ్చు. ఈ స్ట్రైట్ లైన్ యొక్క వాల్యూని మారుస్తాడు, ఈ యాంగిల్ మారుస్తాడు. అసలు మీకు ఈ షార్ట్ కట్ తెలిస్తే ఈ యాంగిల్తో మనకి సంబంధమే లేదు. అర్థమైందా? ఓన్లీ ద థింగ్ ఈజ్ ఈ స్ట్రైట్ లైన్ ఇలా అనుకున్నప్పుడు షార్ట్ కట్ ఏమవుతుంది 1/p² + 1/q² అంటే ఈ ఇంటర్సెప్ట్స్ అనమాట, న్యూ యాక్సిస్ దగ్గర ఉన్న ఇంటర్సెప్ట్స్ ఈ ఫార్మాట్లో ఉంటాయి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఇలా కాకుండా 1/p² + 1/q² కాకుండా వాడు ఎలా ఇవ్వచ్చు అంటే p² + q² డివైడెడ్ బై pq² ఎంత అని అడుగుతాడు. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దీన్నే LCM చేశాడు వాడు. మళ్ళీ అప్పుడు ఫార్ములా ఇదే. అర్థమైందా? నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ లాజికల్ క్వశ్చన్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, మరో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ త్రూ ద పాయింట్ a, b parallel to the coordinate axis is. వెరీ గుడ్ క్వశ్చన్. ఏమంటున్నాడు? ద ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ అంటున్నాడు. పెయిర్ ఆఫ్ లైన్స్ కావాలి. ఓకే, త్రూ ద పాయింట్ a, b parallel to the coordinate axis. సింపుల్ క్వశ్చన్, స్ట్రైట్ లైన్స్ నుంచి అడిగిన క్వశ్చన్. ఓకే, సీ ఫ్రెండ్స్, ఏమన్నాడంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనుకుంటారు చాలామంది. కాదు, అలా అయితే సెకండ్ డిగ్రీ ఇవ్వాలి, కానీ ఫస్ట్ డిగ్రీయే ఇచ్చాడు. అవునా కదా? రైట్. సో ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ టు ద పాయింట్ a, b గుండా పాస్ అనే పాయింట్ గుండా రెండు లైన్స్ పాస్ అవుతున్నాయంట. అవి ఎట్లా ఉన్నాయి? కోఆర్డినేట్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయి. ఒకటి మీరు ఆలోచించండి, వాట్ యూ మీన్ బై కోఆర్డినేట్ యాక్సిస్? x యాక్సిస్, y యాక్సిస్, ఈ రెండే కదా కోఆర్డినేట్ యాక్సిస్. దిస్ ఈస్ ద ఆరిజిన్. అవునా? రైట్. సో a, b రెండు పాజిటివ్ పాయింట్సే కదా. సపోజ్ ఇది a, సపోజ్ దిస్ ఈజ్ b అనుకుందాం. అంటే 0, b ఇది a, 0 అనుకుందాం. రైట్? ఓకే. సో అప్పుడు a, b అంటే ఎంత? దిస్ ఈజ్ నథింగ్ బట్ a, b కదా. ఈ a, b గుండా రెండు స్ట్రైట్ లైన్స్ పాస్ అవుతున్నాయి. అవి ఎట్లా ఉన్నాయి? ప్యారలల్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్. అంటే x యాక్సిస్కి ప్యారలల్ కాబట్టి ఇది ఒక స్ట్రైట్ లైన్ దీని గుండా పాస్ అవుతుంది. ఎస్ ఓ నో? a, b గుండా పాస్ అయ్యేటటువంటి x యాక్సిస్కి ప్యారల్గా ఉన్న స్ట్రైట్ లైన్ ఇది. y యాక్సిస్కి ప్యారల్గా ఉండే ఇంకో స్ట్రైట్ లైన్ ఏంటి? ఇది. అవునా? ఈ రెండే కదా ప్యారల్గా ఉండేవి కోఆర్డినేట్ యాక్సిస్కి. అలాంటప్పుడు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కోఆర్డినేట్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఇదేంటి నాన్న? దిస్ ఈజ్ నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ x ఈజ్ ఈక్వల్ టు 0. అవునా కదా? ఇది x ఈక్వల్ టు 0, ఇది y ఈక్వల్స్ టు 0. అంటే x ఇంటూ y ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఈక్వేషన్. తెలుసా ఇది? x ఇంటూ y ఈక్వల్స్ టు 0 ఈజ్ కాల్డ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఆఫ్ ద ఈక్వేషన్. సరే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్స్ కావాలి. అవునా? సో అంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది 0 గుండా పాస్ అవుతుంది. అవునా కదా? అంటే ఇది ఎట్లా రాసాము ఇప్పుడు? ఈ x ఇంటూ y ఈక్వల్స్ టు 0 ఎట్లా వచ్చింది? దిస్ ఈజ్ నథింగ్ బట్ x ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x మైనస్ 0 ఇంటూ ఇదేంటి? y ఈక్వల్స్ టు 0. అవునా కదా? y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆరిజిన్. ఇవి రెండు దీని గుండా పాస్ అనుకుంది. సో x మైనస్ 0 అంటే y మైనస్ 0 ఈక్వల్ టు 0 అనేది దేని యొక్క ఏ పెయిర్ ఆఫ్ లైన్స్? అవి ఈ లైన్ ఒకటి, ఈ లైన్ ఒకటి, ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ 0. ఓకే, అప్పుడు x ఇంటూ y ఈక్వల్ టు 0 అనే కదా కోఆర్డినేట్ యాక్సిస్ ఈక్వేషన్. అలాంటప్పుడు ఈ రెండు లైన్స్ ఏ గుండాను b గుండా పాస్ అవుతున్నాయి అనుకోండి, ఏం చెప్తాం? x మైనస్ a ఇంటూ x మైనస్ b, సారీ y మైనస్ b ఈక్వల్స్ టు 0 అని చెప్తాం. అంతే కదా? x ఏమో ఇదేమో x ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, x ఈజ్ ఈక్వల్ టు ఏ లైన్, ఇదేమో y ఈజ్ ఈక్వల్ టు b లైన్, b గుండా పాస్ అవుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు b లైన్. ఇదేమో x ఈజ్ ఈక్వల్ టు ఏ లైన్. అవునా కదా? y ఈజ్ ఈక్వల్ టు b అంటే y మైనస్ b ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ఏ అంటే x మైనస్ a ఈక్వల్ టు 0, కాబట్టి x మైనస్ a ఇంటూ y మైనస్ b ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఆప్షన్ అన్న? x మైనస్ a, సారీ దిస్ కరెక్ట్. దిస్ ఈజ్ 2 టైమ్స్ ఉందా ఇక్కడ? x మైనస్ a ఇంటూ y మైనస్ b ఈక్వల్స్ టు 0 అనేది. వన్ సెకండ్, హోల్డ్ ఆన్. ఆప్షన్స్లో ఎలా ఇచ్చాడు అంటే ఎస్, నిజానికి ఇక్కడ b, ఇక్కడ a ఇచ్చాడు. ఇప్పుడు ఆప్షన్ సి అవుతుంది. రైట్? x మైనస్ b ఇంటూ y మైనస్ a ఈక్వల్ టు 0 అనేది ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఈస్ x మైనస్ a ఇంటూ y మైనస్ b ఈక్వల్స్ టు 0. అర్థమైందా? దిస్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనమాట ఇవి.
అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. వెల్, ఐ హోప్ యూ ఎంజాయ్ దీస్ 2 ప్రాబ్లమ్స్. ఈ 2 ప్రాబ్లమ్స్లో కూడా కాన్సెప్ట్ అన్నది డెప్త్గా ఇచ్చాడు. సో కొంచెం మనం కోఆర్డినేట్ జామెట్రీ మీద ఇటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్, అంటే ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉన్న స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ ఏంటి, వై యాక్సిస్కి ప్యారల్గా ఉన్న స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ ఏంటి, అవి పాయింట్ గుండా పాస్ అవుతున్నప్పుడు ఎట్లా ఉంటాయి, వాటి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అనేవి మనం చూసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? వెల్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. Don't forget to subscribe. Thank you so much for watching me. See you in the next session. Take care. Bye-bye.